నాగశ్విన్ అనే ఒక దర్శకుడు. మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి, ఎవరి యోగి, ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు, బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా, హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకు ఇచ్చి లోపలికి వస్తాడు. వెళ్తే బయటకు బయటకి చెప్పులుంటే అయ్యేసుకు వెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లను పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి? మీకు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటానమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక ఇంట పెట్టాలి అంటే. మనం ఇప్పుడు మహానటికి వద్దాం. దిస్ ఇస్ అగైన్ ఇండియన్ సినిమాస్ ప్రైడ్. టుడే మేము కల్కి గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఒక మహానటి, ఒక సీతారామం, వీటి గురించి కూడా చెప్పుకోవాలి. మహానటికి ముందు, మహానటి తర్వాత నేను అనేంత స్థాయిలో సినిమా తీశారు సార్. దట్ ఈస్ ఆల్వేస్ అ ప్రైడ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సినిమా వెనక్కి తిరిగి? నిజంగానమ్మా, ఆ 2 సినిమాలు కూడా మహానటి, సీతారామం, ఆ 2 గ్యాప్లో తీయటం కాదమ్మా. అసలు సినిమా అంటే ఇదేనేమో అన్న లెవెల్లో తీసింది. వీళ్ళు ఇలా కాక ఇంకో రకంగా సినిమా తీయలేరా అనిపించింది సార్. ఏంటి సింపుల్గా వీళ్ళు సినిమాలు చేయలేరా అని. చాలా చాలా గొప్పగా తీస్తే సినిమాలమ్మా 2. ఒక విషయం చెప్పండి సార్, ఒక సూత్రం, వ్యాపార సూత్రం, మనం కమర్షియల్ ఎలిమెంట్, ఇదిగో ఇంత పెడుతున్నాం, ఇంత వస్తుంది, దీనికి ఎంత మనం చేయాలి అనే లెక్కలేవో ఉంటాయి కదా. ఈ పిల్లలు కనల కంటెంటే ఒక డ్రీమ్ బియాండ్ ఇండియన్ స్క్రీన్స్ కంటెంట్ మీకు ఎలా అనిపించేది? నేను ఎప్పుడా వీళ్ళకి పబ్లిసిటీలో కానీ బడ్జెట్లో కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదమ్మా. మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే పాడైపోతారమ్మా, ఎటు కాకుండా అయిపోతుంది. మీరు ఓపెన్గా తీసేయండి, పర్వాలేదు, నేనున్నాను కదా, చూసుకుందాం. అంతకు తప్ప మీరేమి కాంప్రమైజ్ అయ్యి ఇది అది అని అనుకుని 2 గంతులు వేయద్దు అని చెప్పాను. అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ పిక్చర్గా తీశారన్నమాట. వాళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హ్యాట్స్ ఆఫ్. అండ్ అమేజింగ్ స్ట్రెంగ్త్ సార్. పర్ఫెక్షనిస్ట్లు అండి బాగా. ఏం పర్ఫెక్షనిజం అండి అది? హౌ? కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలమ్మా అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారండి ఆడపిల్లలిద్దరికి? లేదండి, నేను ఇప్పుడు ఇవ్వలేదమ్మా అసలు. మీరు అనుకుందే తీస్తున్నారు కదమ్మా, ఇంకేంటిది ఏంటి కాదు డాడీ, కొద్దిగా ఎక్కువైంది, ఎక్కువైతే అవుతుందేమో, దానికి ఏంటి సమస్య ఏముంది పెద్ద. సో రక్తం నుంచి వచ్చింది అది. ఓకే. సో యాజ్ ఐ వాజ్ టెల్లింగ్ యూ, మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సీతారామం అనే ఒక సినిమా గురించి మీరు ఇందాక చెప్తూ, ఈ సినిమాకు 2 నెలల కథ కూర్చున్నాను అన్నారు కదండి. ఏ పాయింట్ మీకు చాలా బాగా అనిపించింది? ఎలాంటి విషయాల్లో మీరు కథ దగ్గర కూర్చుంటారు? ఇది అసలు పాయింట్ ఎత్తుకోవటంలోనే అదే గొప్ప పాయింట్ అమ్మా. సీతారామం జమీందారీ వంశంలో పుట్టిన అమ్మాయి, ముస్లిం యువతి, సైనికుడిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాము అనే దాంట్లో వాళ్ళ అన్నయ్య ఈ లోపల గొప్ప సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా సంబంధం, అట్లా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇట్లా అయిపోయారు ఏంటి అనిపించే లెవెల్ కథ. అది మామూలు కథ కాదు. సీతారామం అనేది నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమా అమ్మ. స్వప్న, ప్రియాంకకి ఎప్పుడూ చెప్తాను, అమ్మ ఎప్పుడన్నా రుణపడి ఉన్నానంటే ఈ సినిమా విషయంలో మాత్రం మీకు రుణపడి ఉంటాను. సీతారామంకి అంత గొప్పగా ఇంప్రెస్ చేసింది.